ఏలూరులోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద పిహెచ్సి వైద్యులు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ ఆన్లైన్ సర్వీసెస్ సేవలను బహిష్కరించారు. నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన ప్రదర్శనకు దిగారు. ఇన్ సర్వీసెస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైం బాండింగ్ ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాము మారుమూల ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నా తమకు అలవెన్స్లు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అక్టోబర్ 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చామని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నటువంటి వైద్యులు కూడా ఆందోళన బాటపట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ కూడా నిరసనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏలూరులో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద కూడా ఆందోళన బాటపట్టారు. అన్నారు వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? నమస్తే అండి, మేము ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డాక్టర్ జ్ఞానేష్ మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ సమ్మెకి దిగడానికి మెయిన్ కొన్ని ప్రధానమైన డిమాండ్స్ మా దగ్గర ఉన్నాయి. అవి డిమాండ్స్ కూడా అని మేము అనాలనుకోవట్లేదు, అది బేసిక్ నీడ్స్ మాకు అందించాల్సింది గవర్నమెంట్. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ సర్వీస్ పీజీ అండి. ఇన్ సర్వీస్ పీజీ వచ్చి ఎప్పుడు కూడా మనకి ఇన్ సర్వీస్ పీజీ 30% ఉండేది. 30% నుంచి 20% చేశారు. ఇప్పుడు 20%, లాస్ట్ ఇయర్ 20% చేశారు. అది కూడా మేము పోరాడిన తర్వాతే ఆ 20% అన్న ఇచ్చారు. ఇప్పుడు ఆ 20% ఆల్ బ్రాంచెస్ నుంచి 15% లిమిటెడ్ బ్రాంచెస్కి తగ్గించారు. ఇక్కడ విషయం ఏంటంటే 20 నుంచి 15 ఒక 5% లా కనిపిస్తుంది, కానీ బ్రాంచెస్ లిమిట్ చేసేటప్పటికి నెంబర్ డ్రాస్టికల్గా 50% ఆఫ్ సీట్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. సో ఇది ఇది ప్రధానమైన డిమాండ్ అండి, వన్ ఆఫ్ ద ప్రధానమైన డిమాండ్. మేము ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము ఇన్ సర్వీస్ పీజీ చేసిన తర్వాత ఒక 10 ఏళ్ళు బాండ్ రాసి గవర్నమెంట్కి ఇచ్చి మా సర్టిఫికేట్స్ కూడా గవర్నమెంట్ దగ్గర పెట్టి మేము ఇన్ సర్వీస్ తీసుకుని మళ్ళీ వచ్చి ఎలాంటి ప్రదేశంలో అయినా, ఎలాంటి ట్రైబల్ ఏరియాలో అయినా, ఎలాంటి మారుమూల ప్రాంతంలో అయినా చేయడానికి మేము రెడీగా ఉన్నామని మా సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గరే పెడతామనేది మేము చెప్తున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి ఏంటంటే మాకు గవర్నమెంట్ డాక్టర్స్ చాలు, ఇంకా అవసరం లేదు అనే వాదన మాకు వినిపిస్తుంది. దానికి మేము అసలు ఎక్కింపించట్లేదు. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ప్రధానంగా మొన్న చర్చలు జరిపారు, చర్చలు విఫలమయ్యాయి. మరి ఒకవేళ మరోసారి చర్చలకు పిలవకపోయినా ఏ విధంగా విజయవాడ కానీ చెలో విజయవాడకు పిలుపునిచ్చే అవకాశాలు ఏ విధంగా చేస్తారు? మనం ఆల్రెడీ చెప్పానండి, మేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపట్లేదు. రేపు ఎల్లుండా కూడా ఆపము. మేము ఆన్ రోడ్ వస్తాము. డిస్టిక్ రేపు ఎల్లుండా ఒక కార్యాచరణ మాకు డిస్టిక్ లెవెల్కే పరిమితం చేశాము. అక్టోబర్ 3 నుంచి మేము చెలో విజయవాడ పిలుపునివ్వడం జరుగుతుంది. నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. మా ముందు రిలే నిరాహార దీక్ష కూర్చున్నా సరే, ఆవరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మేము వెనకాడట్లేదు. మేము అడిగే దాంట్లో ఎటువంటి డిమాండ్ కూడా లేదండి, జస్ట్ మినిమం బేసిక్ నీడ్స్ మేము అడుగుతున్నాం. దయచేసి ప్రభుత్వం వారు మాకు సానుకూలంగా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ఎలా ఉంటుంది అసలు ఏజెన్సీ ఏరియాలో కానీ మిగతా ఏరియాలో పనిచేస్తున్నారు మీరు, గ్రామీణ స్థాయిలో ప్రజలకి దగ్గరగా ఉంటారు మీరు, అలాంటిది మీకు డిమాండ్స్ కూడా నెరవేర్చుతుంది ప్రభుత్వం? నేను డాక్టర్ జోషిమా, నేను ఏపీపీహెచ్సిడిఏ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మేము అడుగుతున్న ఏ డిమాండ్లో కూడా సార్ చెప్పినట్టుగా సేమ్ అలానేనండి. బట్ మేము ప్రతిసారి కూడా ఎవ్రీ టైం హౌస్కి తప్ప ఎవ్రీ స్ట్రీట్కి తిరుగుతున్నాము. స్ట్రీట్కి తిరుగుతున్నాం అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత పాపులేషన్ మేము కవర్ చేస్తున్నాం అన్నది. అలా నియర్ బై ఎక్కడ లేని ఏరియాస్, రోడ్స్ లేని ఏరియాస్లో కూడా, మట్టి రోడ్లో కూడా మేము డ్రైవ్ చేసుకొని వెళ్తున్నాం. విత్ అవర్ ఓన్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్తో వెళ్తున్నాము. సో దానికి తగ్గట్టు ఎప్పుడైతే ఇది ఆర్డర్ ఇచ్చినప్పుడే, ఎఫ్డిపి అని ప్రోగ్రామ్ పెట్టినప్పుడే మాకు అలవెన్సెస్ ఇస్తారని ప్రామిస్ చేయడం జరిగింది. అది అయి చాలా సంవత్సరాలు అయినప్పటికీను ఇప్పటి వరకు అది ఏ రకంగానూ ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. సో దాని ప్రకారంగా గవర్నమెంట్ దీని గురించి ముందుకొచ్చి దీనికి మమ్మల్ని కన్సిడర్ చేసి ఆ అలవెన్స్ అనేది అయ్యేలాగా మాకు ఇప్పించడం అనేది అది న్యాయబద్ధమైన డిమాండ్ అని మేము అందరం భావిస్తున్నాము. 24 గంటల ముందుండి సేవలు అందిస్తున్నాము. ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో కూడా మేము వెళ్ళి చేస్తున్నాము. సో కాబట్టి మేము ఇవి అడుగుతున్నవన్నీ కూడా ఇవి మా అవసరాలే తప్ప ఇవి మేము అత్యాగా అడుగుతున్న కోరికలు అయితే కాదు. ఇవి మా కోరికలు అయితే కాదు, ఇవి కేవలం మా అవసరాలు మాత్రమే. ఈ అవసరాలు తీర్చడం అనేది
గవర్నమెంట్ పైనే బాధ్యత ఎంతవరకైనా ఉంది. సో ఈ అవసరాలని కన్సిడర్ చేసి మమ్మల్ని చర్చలకి పిలుస్తారని మేము ఆశిస్తున్నాము. తామంతా న్యాయబద్ధమైనటువంటి కోరికలే కోరుతున్నాము. తమకు సంబంధించి గత ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలు అవుతున్నాయి అవి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా చూసిన కనుక ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపాము, అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. భవిష్యత్తులో కనుక చూసిన కనుక తమ డిమాండ్లకు సంబంధించి పరిశీలించుకుంటే కనుక ఉద్యమం ఉధృతి చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసే కూడా కనబడుతుంది. విజయ్ సాయితో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.